ఈరోజు జిల్లాలో ఉన్న ఎంపీడీఓలకు మరియు డిప్యూటీ ఎంపీడీఓలకు పంచాయతీ సొంత ఆదాయ వనరులు ఏ విధంగా పెంచుకోవాలి అనే అంశంపై 2 రోజుల శిక్షణ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. దీన్ని చైర్మన్ బోయగిరి గారు ప్రారంభించారు. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే పంచాయతీలు తమ సొంత కాళ్ళపైన నిలబడడానికి తమ ఆదాయ వనరులను ఏ విధంగా పెంచుకోవాలి, వాటి యొక్క సాధ్యాలు ఏంటి, ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క విధమైన రిసోర్సెస్ ఉంటాయి. కాబట్టి వాటిని ఏ విధంగా పెంచుకోవడానికి అవకాశం ఉంది అనే అంశాలపై ఈరోజు శిక్షణ కార్యక్రమం ఇస్తున్నాము. ట్యాక్సెసే కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ మనం ఏ విధంగా, ఉదాహరణకు ఆ గ్రామ పంచాయతీకి స్థలం ఉంటుంది, ఆ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టి వాటిని బాడుకి ఇచ్చుకోవడం కానీ, లేదంటే ఆ స్థలంలో ఏదైనా ఏది గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చే పనులు ఏదైతే చేసుకోవచ్చో ఆ విధంగా చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఎస్డబ్ల్యూసీ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రామంలో చెత్తను సేకరించి అక్కడ వర్మి కంపోస్ట్ తయారు చేసి వాటిని అమ్ముకోవడం వలన కాస్త కూస్త గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుంది, ప్లస్ గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. ఇలాంటి వనరులను మనం ఏ విధంగా పెంచుకోవాలనే అంశాలపైన శిక్షణ ఇస్తున్నాం.